శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు. ఈ ఎంఆర్టీని ఫామ్ చేసి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు అసలు సార్ ఆలోచన ఇది 2015-16లోనే వచ్చింది. ఒక ఎంఆర్టీని ఫామ్ చేసి మనము మన రాయలసీమ వాసులకు ఏదో ఒకటి అభివృద్ధి నడిపించాలని ఎప్పటి నుంచో సార్ ఈ విషయంలో వెళ్తున్నాడు. నేను కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని విషయాలు చెప్తా, మన ఉపయోగకరమైన విషయాలు చెప్తా, కొంచెం సైలెంట్గా ఉండండి. మెయిన్ సార్ మన ప్రాంతం ఫస్ట్ అభివృద్ధి చెందాలంటే రైతుల విషయం పక్కన పెడితే విద్య ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. విద్య ఫస్ట్ విద్య గురించి మాట్లాడితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదు అక్కడ. మన వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే కనీసం తెలిసి చెప్పలేని పరిస్థితి ఉంది. నేను విద్య గురించి మాట్లాడుతున్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు సార్. దాని గురించి కూడా మన ఎంఆర్టీకి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్య గురించి క్వాలిటీ ఎడ్యుకేషన్. తర్వాత ఉద్యోగాల పరిస్థితి ఏమైందంటే అసలు మన వాళ్ళకి 10 మెంబర్స్ పాస్ అవుట్ అయితే కనీసం ఒకరికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఒక్కరికి కూడా మన వాళ్ళకి మేము చదివిన వాళ్ళు మేమంతా మేము పూణే బాంబే అట్లా వెళ్ళేసి మేమంతా మేము ప్రయత్నం చేసుకొని తెచ్చుకోవాల్సిన తప్పులే. ఇక్కడ మాకు ఓన్గా ఎవరైనా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే వాళ్ళే లేదు. జాబ్ తెచ్చుకోవడానికి కానీ ట్రైన్ అవ్వడానికి కానీ సరైన గైడెన్స్ కూడా లేదు. సో మన ఎంఆర్టీసీ తరఫున మీరు మాకు ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ కలిగించాలి సార్. మన ఎంఆర్టీసీ తరఫున చాలా మంది పార్టీలు తీసుకొచ్చి మా పిల్లలందరికీ మంచి క్వాలిటీ జాబ్స్ విషయంలో మీరు చాలా కృషి చేయాలని చెప్తున్నాను సార్. ఫస్ట్ ఇంకొక విషయం సార్, మన ఎంఆర్టీసీ అంటే మీరు మన రాయలసీమ మన అభివృద్ధి అంటున్నాం. పారిశ్రామికవేత్తలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ఇన్వైట్ చేసి మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాసెస్ లో భాగంగా మేము మిమ్మల్ని కూడా అప్డేట్ చేయాలి సార్. మీరు 5-10 మందితో మా అనంతపురంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయండి సార్. ఇనిషియేట్ చేయండి సార్. మాకు ఇమీడియట్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ లో మీకు 200 మంది పడుతున్నారు. దాంట్లో చాలా మంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు. కర్నూలులో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, 40 లక్షలు చేస్తారు. అనంతపురంలో కూడా ఇమీడియట్ గా ఒక 5-10 మందితో స్టార్ట్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలి సార్. మీరు ఎంత త్వరగా అయితే మాకు 5 మంది సార్, 5 మందికి మాకు ఇక్కడ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి సార్. ఆటోమేటిక్ గా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే అమరావతి వైద్యాల్లో మనకు డెవలప్మెంట్ ఏంటంటే మేము చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. అక్కడ అక్కడ జరిగే డెవలప్మెంట్ కానీ అక్కడ జరిగే కంపెనీలు అక్కడ వచ్చే కంపెనీలు కానీ 20% మాకు కావాలా. మా రాయలసీమకి 20% కావాలా. మాకు 50,000 అవసరం లేదు సార్. బెంగళూరు పోయి మన వాళ్ళు 50,000 అవసరం లేదు సార్. అనంతపురంలో కంపెనీ 20,000 చాలు సార్ మన వాళ్ళకి. అంత హ్యాపీ సార్ మన వాళ్ళు. సో మీరు ఎంఆర్టీ నుంచి మనకి ఈ వైపు ఎక్కువ కృషి చేయాలని కోరుకుంటారు. ఇదే మన మెయిన్ ఫోటో సార్. మెయిన్ విద్యా వైద్యం సార్. రైతుల పరిస్థితి పక్కన పెట్టే విద్యా వైద్యం ఉంటే కంపల్సరీ మేము మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాం సార్. నిరుద్యోగులు తగ్గించగలిగితే చాలు సార్. మా ప్రాంతం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇదే సార్ నేను కోరుకునేది ఎంఆర్టీ తరఫున. శ్రీకాంత్ సార్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. శ్రీకాంత్ సార్ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎందుకంటే శ్రీకాంత్ సార్ ఈ రోజు కాదు 8 ఏళ్ళ నుంచి చర్చ చేస్తాం. యువకులు శ్రీకాంత్ గారు టీడీపీ పార్టీలో ఉన్నా కూడా జెండా పక్కన పెట్టి యువపథం అనే కార్యక్రమం 4 నెలలు ఏకాదిగా ఎన్నో 5-6 జిల్లాలు తిరిగారు సార్. ఎందుకంటే విద్యార్థుల్ని ఉత్తేజవంతులు చేసడానికి. టీడీపీలో ఉన్నప్పుడు కూడా సార్ ఏం చెప్పాడు తెలుసా, డబ్బులు తీసుకోవట్లేదని చెప్పిన ఒకే ఒక వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి సార్. ఇంకొకటి శ్రీకాంత్ గారు పారిశ్రామికవేత్తలు రావాలని చెప్తున్నారు కదా, చెప్పడమే కాదు ఆల్రెడీ శ్రీకాంత్ గారు కర్నూలులో ఒక ఈ-కామర్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి కానీ ఒక ఈ-కామర్స్ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసి 40 మందికి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు పని చేస్తున్నారు మన రాయలసీమ వాళ్ళు. 100% ఉద్యోగాలు రాయలసీమ వాసులకు ఇచ్చినారు. 100% ఉద్యోగాలు రాయలసీమ వాసులకు ఇచ్చిన ఒకటో తప్పితే. ఓకే, ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ సార్ మన కోసం ఇంకొకటి కృషి చేస్తున్నాడు. అది త్వరలో
సార్ మన ఎంఆర్టీ మెయిన్ ఈ విద్యా వైద్యం దాని మీద విద్య ఉద్యోగాలు అనే వాటి మీద ఎక్కువ వర్కప్ చేయాలి. మీరు తప్పకుండా ఒక కంపెనీ మాత్రం ఒక 5 మందితో సార్ మీరు ఇనిషియేట్ చేయాలని మన ఏదైతే పాలిమర్ టెక్నాలజీస్ ఉందో ఆ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్. ఆటోమేటిక్ గా వస్తుంది సార్. మీరు డిమాండ్ చేయాలా ప్రతి ఇప్పుడు ఒకవేళ అమరావతిలో పెడుతున్నారు, వైజాగ్లో పెడుతున్నారు, మనకు క్యాపిటల్ అమరావతి వెరీ హ్యాపీ మనకు. కాకపోతే సేమ్ వేలో ఇక్కడ కూడా సార్ ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే టియా కంపెనీ వచ్చింది మనకి. ఇక్కడ టియా అనే ఒక కంపెనీ వచ్చింది సార్. దాంట్లో ఉద్యోగాలు 90% లోకల్కే రావాలి సార్. ఆ దాని వైపు ఇప్పుడు చూస్తే లోకల్ వాళ్ళకి అసలు క్లారిటీ లేదు, ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. మీరు దాని వైపు కూడా కృషి చేయాలి. టియా వచ్చినందుకైతే మేము చాలా సంతోషం సార్, చాలా హ్యాపీ. మేము బెంగళూరు పోయినప్పుడు వచ్చినప్పుడు ప్రజలు ఆటలు అక్కడ టీ తాగి అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ కానీ మనీ కానీ అంతా ఇక్కడే జనరేట్ అవ్వాలి సార్. దాని వైపు కూడా మీరు కొంచెం కృషి చేయాలని మేము కోరుకుంటాను.